హలో బాబాయ్, నేను ఊరిని సూర్యని మాట్లాడుతున్నాను. చిన్నడా చెప్పరా. అదే బాబాయ్, మనకు పండుగ వచ్చేస్తుంది కదా, సంక్రాంతి పండుగ. నువ్వు పిన్ని తమ్ముడి చెల్లి ఎప్పుడు వస్తున్నారు బాబాయ్? ఈసారి మేము రాలేవురా, బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బాబాయ్ ఏం మాట్లాడుతున్నా బాబాయ్? సర్లేరా చిన్నడా, నాన్న చెప్పు నేను రావట్లేదని. వద్దు బాబాయ్, నా నోటితోటి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న మీ తమ్ముడు రావట్లేదు నేను చెప్పలేను బాబాయ్. ఎందుకంటే 10 రోజుల నుంచి బాబాయ్ నా తమ్ముడు వచ్చేస్తాడు, నా తమ్ముడు పండగకు వచ్చేస్తాడని ఊరంతా డబ్బు కూడా ఎత్తాడు బాబాయ్. అలాంటిది ఇప్పుడు నువ్వు రావట్లేదు నేను చెప్పాను అనుకో, ఏడ్చేస్తాడు బాబాయ్. చిన్నడా నాకు బాధగానే ఉంది. ఏంటి బాబాయ్ ఇది, నువ్వు ఎక్కడో సిటీలో ఉంటున్నావు, సంక్రాంతి పండగ కన్నా రాకపోతే బెంగెట్టేసుకుంటాడు బాబాయ్ నాన్న. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబాయ్? నువ్వు రాకపోతే పండగ ఎక్కడ ఉంటుంది బాబాయ్? నువ్వు వస్తేనే కదా మాకు పండగ. మా అమ్మ పిచ్చిది బాబాయ్, తోడుకోళ్ళు వస్తుందని 10 రోజుల ముందు 4 పొట్టి చీరలు కొనేసి బీరువాలో వేసేసింది. చెల్లికి తమ్ముడు కూడా బట్టలు కొనేసాను బాబాయ్. సరే, మీ అందరితో సరదాగా ఉండటమే నాకు కావాలి. సరే బాబాయ్, నువ్వు ఏదైనా సరే నువ్వు రావాల్సిందే. నువ్వు రాకపోతే మాత్రం నేను నీతో మాట్లాడు బాబాయ్. సరేరా, ఏదో రకంగా పిన్ని తీసుకుని నేను బయలుదేరుతాను. సరే బాబాయ్, అందరూ కూర్చోండి బాబాయ్. నేను రంగడు ఆటో వేసుకుని బస్ స్టాండ్కి వచ్చేస్తాను. అమ్మాయ్యా, బాబాయ్ కూడా పండగకి వచ్చేస్తున్నాడు. ఈసారి పండగ ఎరక్కొట్టేవాలి.